కోలుకోలేని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, 6 నెలల్లో వేల కోట్ల టర్నోవర్పై ప్రతికూల ప్రభావం. కంటైనర్ టెర్మినల్ నుంచి గతంలో నెలకు 4,000 కంటైనర్ల సీఫుడ్ ఎగుమతులు. నిన్న మొన్నటి వరకు మీసం మేలేసిన రొయ్య ఇప్పుడు దిగాలు పడింది. కోల్డ్ స్టోరేజ్కే పరిమితమవుతున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకుపోతున్న తరుణంలో ట్రంప్ దెబ్బకు కంటైనర్ ఎక్కించాలంటే సుంకాల భయం పట్టుకుంది. దీంతో వ్యాపారులు అగ్రరాజ్యానికి ఎగుమతులపై ఆశలు వదిలేస్తున్నారు. అమెరికా విధించిన సుంకాల ప్రభావం భారత్పై కనిపించబోదని కేంద్రం ప్రకటించినప్పటికీ ఎగుమతులపై దెబ్బపడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా పన్ను టారిఫ్ల దెబ్బకు విశాఖలోని కంటైనర్ కార్గో ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టడమే ఇందుకు నిదర్శనం. గత 6 నెలలుగా దాదాపు 20-30% వరకు ఎగుమతులు క్షీణించాయి. పన్ను టారిఫ్ల వ్యవహారం ఓ కొలిక్కి రాకుండా ఆ వ్యత్యాసం భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండే విశాఖపట్నం ఇప్పుడు అమెరికా విధించిన సుంకాల దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతుంది. అమెరికా పన్నుల ప్రభావం భారత్పై ఏమాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితిలో ప్రతికూల ప్రభావం ఉంది.